ఇరుముడి సినిమా రివ్యూ. మొన్న ఎవడో అన్నాడు రవితేజని ఎక్కేశారు తొక్కేశారు అని. సరైన కథ పడితే అయ్యప్ప స్వామి హిట్ చేస్తాడు ఆ సినిమాని. సో ఇది శివనారాయణ ఇచ్చిన హిట్ కాదు, సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఇచ్చిన హిట్ ఇది. సో నేను పెట్టిన 300కి కేరళ వెళ్లకుండానే నాకు అయ్యప్ప స్వామి దర్శనం థియేటర్లో జరిగిపోయింది. సో చాలా రోజుల తర్వాత మంచి హిట్ సినిమా చూసా, నాకు బాగా నచ్చింది. తండ్రి కూతురు ఎమోషన్ అనేది నా గుండెలు పిండేసింది. రాయి లాంటి నా మనసును కూడా కరిగించేసాడు రవితేజ అన్న. సో నాకు బాగా నచ్చింది, మంచి బ్లాక్ బస్టర్. మల్లెపూలు పల్లకి సాంగ్ అయితే థియేటర్లో ఆడియన్స్ అంతా పూలు చల్లుతున్నారు. నేను ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇంతవరకు ఇప్పుడు చూడలేదు థియేటర్లో. సో ఒక రవితేజ అన్నకి ఫ్లాపులు 4-5 ఫ్లాపులు వచ్చిన తర్వాత పడిన మంచి బ్లాక్ బస్టర్. సో నాకు బాగా నచ్చింది. నాకే ఎంత నచ్చింది అంటే ఇంకా ఫ్యాన్స్కి నార్మల్ ఆడియన్స్కి అయితే ఇంకా పూనకాలే. సో రేపటి నుంచి థియేటర్లన్నీ కూడా మన అయ్యప్ప స్వామి మండపాలు అయిపోతాయి. సో నాకు బాగా నచ్చింది. ఆయన ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇరుగా తీసేసారు. అంటే మనకి రవితేజ గారిని కాదు, ఒక చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఆ ఎమోషన్ సీన్స్లో కానీ అసలు అయితే నరకడం కానీ ఆ మాస్ ఫైటింగ్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్. సినిమా అయితే ఒకటే లైన్ అన్న, అంటే ఒక తండ్రి ఒక అమ్మాయిని ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్తో పాటు ఒక డివోషన్ కూడా యాడ్ చేశారు. సినిమా అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఆ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఆ ట్విస్ట్లు అయితే మామూలు ట్విస్ట్లు కాదు, అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఆ క్లైమాక్స్ అయితే అసలు పిచ్చెక్కిపోతుంది, అలాంటి క్లైమాక్స్ ఉందన్నమాట. అంటే ఇలాంటి క్లైమాక్స్ నేను అసలు ఇప్పటివరకు టీఎఫ్ఐలోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఎక్కడ కూడా చూడలేదన్నమాట. అలాంటి క్లైమాక్స్ అవుతుంది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా ఉందన్న. ఒకటే చెప్తా, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం, కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. ఇంకోటి ఒక మంచి మెసేజ్ ఉంది, సోషల్ మెసేజ్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏదో మనకి వాట్సాప్లోనో ఇన్స్టాలో స్నాప్లోనో రాదు. బుక్ మెషోలో వెళ్ళి రిమోట్ టికెట్ బుక్ చేసుకోండి, మీ అందరికీ ఒక మంచి మెసేజ్ అంటే తెలుస్తుంది. రవణ మీకు చాలా అంటే చాలా కంబ్యాక్ మూవీ అనమాట. మంచి మూవీ, సూపర్ హిట్ మూవీ. అంటే నెక్స్ట్ ఆ చిన్న పాప పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసారు. అంటే ఇంకా సాంగ్స్ కూడా జీవి ప్రకాష్ గారికి అయితే అసలు బీజిఎం కానీ ఆ సాంగ్స్ అయితే అసలు థియేటర్ కాదు గుడిలు మొత్తం అసలు కాన్సర్ట్ లాగా అయిపోయాయి అనమాట. ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి తండ్రి ప్రతి కూతురు ఇద్దరు కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న ఇరుముడి. సో మీరు అందరు థియేటర్లో చూడండి, బాగుంది అన్న. చాలా వండర్ఫుల్ అండి, అద్భుతమైన మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ వి గాట్ ఎమోషనల్, అంత థియేటర్లో అందరు ఎమోషనల్ అయిపోయారు. సో వండర్ఫుల్ కంబ్యాక్ మూవీ ఫర్ రవితేజ గారు, శివ నిర్వాణ గారి డైరెక్షన్లో. సో అద్భుతంగా వేశారండి రవితేజ గారు. పాప యాక్టింగ్ కూడా చాలా సహజంగా ఉంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, అయ్యప్ప భక్తి తత్వం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో వి ఆల్ లవ్డ్ ఇట్ సో మచ్ మూవీ. నాకు మళ్ళీ విక్రమార్కుడు భద్ర మూవీ తర్వాత సో అంతకు ఒక 10 రెట్లు సినిమా. అంత అద్భుతమైన యాక్టింగ్ చూపించారండి రవితేజ గారు, జీవించేశారు. నేను 10/10 ఇస్తానండి, అసలు నో డౌట్. ఈ మూవీ ఇప్పుడు అవసరం, ప్రజెంట్ జనరేషన్కి ఇట్లాంటి మూవీస్ చాలా అవసరం. సో విజిల్ వేసే వాళ్ళు కూడా వచ్చి ఎమోషనల్ అయ్యి ఒక ఎమోషన్తో బయటకు ఒక ధైర్యంతో బయటకు వెళ్తారు సినిమా హాల్ నుండి. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వచ్చాము మన రవితేజ సార్ సినిమా. కానీ మందు తాగి మందు ఇది అయిపోతాండ్రు పిల్ల. ఆ పాప అనమాట ఒక తండ్రిని మార్చాలి, ఎందుకంటే తండ్రిని మార్చాలి, ఆ పాపని కూడా పెళ్లి చెయ్యాలి. నువ్వు రోజు మందు తాగేసి అంత ఖర్చు పెడుతున్నా, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అనేసి ఆ పాప అనమాట తండ్రిని మార్చాలి అనేసి ఒక బాధ అనమాట సినిమాలో చూపించాడు. కానీ సినిమా మాత్రం అక్కడ నుండి మాల వేస్తాడు. మాల వేసిన తర్వాత ఈ పూజలు అనమాట, పడి పూజలు, ఆ గుళ్ళ పూజలు, ఆ భజనలు కానీ మామూలుగా చేయలేదు. కానీ ఇంతవరకు రవితేజ సార్ ఏంటంటే ప్రేమలు, ఆ లవ్వులు అన్నీ తీశాడు. మాసు గెటప్, పోలీస్ గారు అన్ని గెటప్ వేసాడు. కానీ ఇంత భక్తి ఉన్నది ఆ స్వామిలోనన్నది మా కళ్ళు తెరిపించాడు స్వామి. ఆ పాటలు వస్తే మళ్ళీ కట్టే శబరిమల పాట వస్తుంది, ఆ పాట మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. కానీ ఆ పాట వచ్చినప్పుడు నేను కూడా లేచి డాన్స్ చేశాను. కానీ ఆ డాన్స్ చేసినప్పుడు ఎలా వెనక్కి తిరిగి చూశాను, అందరు కళ్ళల్లో ఎందుకంటే అందరు కళ్ళు అలా పెట్టి చూస్తారు, కళ్ళల్లో మాత్రం అయ్యప్ప స్వామి కనిపించేశాడు. అందరు కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించాడు. స్వామి శరణమయ్యప్ప, నువ్వు నిజమైన స్వామి, నువ్వు నిజమైన స్వామి కాబట్టి మా కళ్ళల్లో కనిపించావు. అందరు నిజమైన స్వామి. మేము కొండకు రాలేకపోయినాం, కానీ మా థియేటర్లే గుళ్ళు అనుకొని మనం చూస్తున్నాం. గుడిలో ఉంటాడు అయ్యప్ప స్వామి, థియేటర్లో ఉంటాడు అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్యప్ప. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, సినిమా మాత్రం చాలా సూపర్ హిట్ అండి. మన రవితేజ సార్ ఇప్పుడు ఆ పాట వచ్చినప్పుడు మళ్ళీ కట్టే శబరిమల నీ మల్లు బొట్టే శబరిమల స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే శరణమయ్యప్ప. స్వామి
ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే అందరినీ క్షమిస్తావు, మమ్మల్ని కూడా క్షమించామే. తప్పులుంటే అందరూ తప్పులు చేస్తారు, భూమి మీద పుట్టిన అందరూ తప్పులు చేస్తారు, మేము కూడా తప్పులు చేస్తాం. క్షమించామే మమ్మల్ని. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరూ చూడాలి సినిమా. ఇట్లాంటి సినిమా భక్తి సినిమా అంటే ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే అన్ని చూస్తారు సినిమాలు, కానీ ఇట్లాంటి సినిమా చూడాలి. భక్తి అంటే ఇలా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. ఇది కదన్న సినిమా అంటే, ఇది కదన్న రవాణా రేంజ్ అంటే. నిజంగా టీఎఫ్ఐ మొత్తం ఏకమయ్యే ఒక హీరో ఇట్టు కొట్టాలని ఎవరైనా వెయిట్ చేసిరంటే అది మా మాస్ మహారాజ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అయ్యప్ప స్వామికి నిజంగా శతకోటి వందనాలు. ఎందుకనంటే మా రవణ దారి తప్పి ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇస్తే మా మెంటలోడ్ని, మా రవితేజ మెంటలోడ్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చిండు అయ్యప్ప స్వామి. నిజంగా ఈరోజు మా అమ్మ వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు, కొబ్బరికాయలు, పూల దండలు తీసుకొని వచ్చింది. అవన్నీ థియేటర్ తీసుకొచ్చిన, ఇంటికి పోతే నాకు సావే అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. ఆ డైలాగ్ లేదన్న, వెనకాల ఒకడు ఉన్నాడు, చేసేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోవాలని గుడిసామే అని చెప్పేసి అని అంటాడు. ఆ పాట ఉందన్న. నిజంగా అందరూ మల్లెపూల పాలకి సాంగ్ గురించి వెయిట్ చేస్తారు, కానీ లోపల ఇరుముడి పాట అయితే ఉంది. పల్లెక్కట్టో శబరిమలెక్కే కల్లంబల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. నిజంగా అవి గుళ్ళు, అవి థియేటర్లు కాదన్నా, అవి పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఈ లోపలికి థియేటర్ లోపలికి వచ్చి అసలు స్నాక్స్ అని అంటలేరు, ప్రసాదాలు ఎడ పెడతారని చెప్పేసి అని అంటారు. అంత బాగుందన్న సినిమా అయితే. రవితేజ కెరియర్లో ది బెస్ట్ ఫిలిం ఏదైనా ఉంటే అది ఇరుముడి అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ వీక్ మాత్రం ఆ సాంగ్స్ కానీ, ఆ ఫైటింగ్ కానీ ప్రతి ఒక్కటి హిట్. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చాలా. కొంచెం కూడా బోర్ కొట్టదు ఆ మూవీ మాత్రం. బోరింగ్ సీనే అనిపించదు. ప్రతి ఒక్క సీన్ మంచిగా ఉంది. ఉన్న బెస్ట్ సినిమా అంటే నేను ఇదే చెప్తాను, రవితేజ. అది చాలా బాగుంది సినిమా మాత్రం. సాంగ్ సూపర్ హిట్ అన్న. ప్రతి సాంగ్ బోరింగ్ అసలే లేదు, చాలా మంచిగా ఉంది సినిమా. ఇరుముడి అయితే చాలా బాగుందన్న. ఇప్పుడే చూసి వచ్చిన ఎమోషనల్, ఇంకా కూడా నేను ఎమోషనల్ అవుతున్నా. అంటే ఇరుముడి సినిమా చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎమోషనల్ సినిమా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్న. రవితేజ కంబ్యాక్ ఫిలిం అంతే అన్న. మాటలు లేవు, అంతే, మాటలు వస్తలేవు. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నా. సినిమా తప్పకుండా అందరు వెళ్ళి తప్పకుండా చూడాల్సిన సినిమా అన్న ఇది. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుందన్న సినిమా అన్న. వినిపించు సాంగ్స్ కూడా సూపర్ అన్న, చాలా బాగున్నాయి. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ అయ్యప్ప సినిమా చూసినందుకు ఎంతో జన్మ ధన్యం అనుకోవాలి. ముందుగా ఇప్పుడే మనకు ఒక సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంత బాగా అనిపించింది సినిమా చూస్తుంటే. మన రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి అయ్యప్ప మాలతోటి ఒక శబరిమల లెక్క చూసినట్టు అనిపించి ఒక ఇడుముడితో వచ్చిండు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. అంటే క్యారెక్టర్ తగ్గట్టు బాగా తీసిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే రవాణా కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అన్ని క్యారెక్టర్లు చూస్తాం మనం, కానీ ఒక మాలా క్యారెక్టర్ అనేది మంచిగా చూపించిండు. ఒక మంచిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక అయ్యప్ప సినిమా, ఇది ఒక శబరిమల సినిమా అనుకోవచ్చు. మనకి ఇప్పుడే అయ్యప్ప స్వామి పూజలే కనిపిస్తుంది, అంత మంచిగా అనిపించింది. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా చెప్తున్నా, రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. స్వామి శరణమయ్యప్ప బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం సూపర్, అదిరిపోయింది. మల్లెపూల పల్లకి, పాదాల పల్లకి అన్నారు. నిజంగా ఈ సినిమా చూస్తే మాత్రం అయితే మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అసలు నాన్న కూతురు సెంటిమెంట్ అండి, అసలు నిజంగా కళ్ళకే నీళ్ళు తెరిపించారు. క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా ఇంత మంచి సినిమా ఇచ్చారు రవితేజ గారు. నిజంగా నాకైతే, నాకు కూతురు ఉంది, నిజంగా నేను చాలా ఏడ్చాను. అసలు ఏంటి ఇంత సెంటిమెంట్, ఇంత బాగా తీశారు. సాంగ్స్ మాత్రం అయితే అదిరిపోయినాయి. సాంగ్స్, ఆ క్లైమాక్స్ అసలు నిజంగా చాలా ఏడ్చాము. అసలు ఒక క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూస్తే మీరు ఏడుస్తారు. వాళ్ళ పాప చనిపోయిన తర్వాత వాళ్ళ పాపకి మంగళ స్నానం చేపిస్తారు. ఆ సీన్లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అది మాత్రం ఎవరు మిస్ కాకండి. క్లైమాక్స్లో ఉంటుంది. క్లైమాక్స్లో ఖచ్చితంగా చాలా బాగుంది. అసలు ఆ ఫైట్స్, అసలు ఆ సెంటిమెంట్లు, ఆ క్లైమాక్స్లో అసలు ట్విస్టులు, ఆ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చాలా ఏడ్చాను కూడా ఈ సినిమా చూసి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ముందుగా చెప్తున్నాను, ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూడాలి. ఆడపిల్ల ఉన్న వాళ్ళు మాత్రం సినిమా మిస్ కాకండి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అన్నారు. నిజంగా ఇంత ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని
రవితేజ గారు తీయడం, ఆ రవితేజ గారి యాక్టింగ్ అయితే ఒక లెవెల్ పీక్స్లో ఉంటుంది అన్న. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయి అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా అన్న. ఎవరు చూసినా చూడకపోయినా, ఎందుకంటే ఒక అమ్మాయి ఏ విధంగా అయితే ఉండాలి, ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, డాడీ యొక్క ప్రేమని, అమ్మాయి పట్ల ఉన్న ప్రేమని, ఒక తల్లిదండ్రులకు ఉన్న ప్రేమను చూపించిండు. నిజం చెప్తున్నా, లాస్ట్కి అయితే ఆ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరిని ఏడిపిస్తుంది. ఆ ఏడిపించకుండా అయితే మీరు బయటికి వెళ్ళలేరన్నా. నిజం చెప్తున్నా. ఇంకొకటి అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనాన్ని కానివ్వండి, ఆ రవితేజ గారు యాక్టింగ్ చేసిన విధానాన్ని కానివ్వండి, సమాజంలో జరుగుతున్న నేరాల గురించి కానివ్వండి, కొంతమంది గురు ముసుగులో ఉండి ఏ విధంగా చేస్తున్నారన్న దాన్ని కానివ్వండి, అన్నింటినీ ఒక్కటే సినిమాలో ఒకటే కాన్సెప్ట్లో చూపించిండన్న. ఒక డైరెక్టర్ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. నిజంగా పాటలు ట్రోల్సింగ్ జరిగింది కదా పాటల కోసం, కొంచెం మార్చి కొంచెం మంచిగా అనిపించింది. సినిమాలో స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ మ్యూజిక్ వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది, మొత్తం చేంజ్ అయిపోయినట్టు అనిపించింది. ఫాదర్ డాటర్ బాండింగ్ వేరే లెవెల్. ఇలాంటి బాండింగ్ని మీ వేరే సినిమాలు ఎక్కడ చూడని విధంగా చూపించాడు. ఆ రవితేజ గారు యాక్టింగ్ చేసిన విధానం కానివ్వండి పీక్స్లో ఉంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఒక హై లెవెల్లో పీక్స్లోకి తీసుకెళ్తాడు. ఆ లాస్ట్కి ఆ క్లైమాక్స్లో ఇంకా వేరే లెవెల్, పీక్స్ లెవెల్కి తీసుకెళ్తాడు అన్నమాట. ఎమోషనల్ డ్రామాని, ఒక ఫ్యామిలీని, ప్రతి ఒక్కరిని, కూర్చున్న ప్రతి ఒక్క మనిషిని బండరాయిని కూడా కరిగించే విధంగా, ఏడిపించే విధంగా క్లైమాక్స్ ఉంటుంది. ఫైట్ సీన్స్ మనము ఒక క్రాక్ సినిమాలో చూసిన విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ విధమైన ఫైట్ సీన్స్, ఆ అడవిలో జరిగే కొన్ని ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ మర్డర్స్ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, అవన్నిటిని మంచిగా క్యాచప్ చేసుకొని ఫైనల్గా ఒక బెస్ట్ అవుట్పుట్ని, ఒక బెస్ట్ మూవీని తెలుగు ఇండస్ట్రీకి రవితేజ గారు ఇచ్చారు. ఒక్కటే ఒక మాటలు చెప్పుకోవాలంటే, నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ నాకు బ్లాక్ బస్టర్ పక్క. డైరెక్టర్కి గుడికట్టు మామూలు అంటే మామూలు లేదు సినిమా. అసలు ఇలాంటి కాన్సెప్ట్ని ఎంచుకున్నందుకు డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది బ్రో. మన విక్రమార్కుడులో రవితేజని చూసి ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో, వాళ్ళ కూతురు నాన్న మధ్య జోలాలి సాంగ్ ఎంత ఇంటెన్స్ ఫీల్ అవుతామో, ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత ఫీల్ ఉండదు బ్రో. అసలు ఆ ఎమోషను, ఆ ప్రేమ సూపర్ అంటే సూపర్ ఉంది. అంతగా ప్రేమించే కూతురు లాస్ట్లో చనిపోతే ఎట్లుంటుందో సినిమా అనమాట. సింపుల్గా మీకు ట్విస్ట్ రివీల్ చేస్తున్నా, సూపర్ ఎమోషన్ ఉంటుంది లాస్ట్లో. మామూలు ఎమోషన్ ఉండదు అనమాట. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఇంటెన్స్ కనబడుతూ ఉంటుంది. ఇంటెన్స్ కనబడుతూ ఉంటుంది. సినిమా మాత్రం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో సినిమా చూడాలి. ఇలాంటి సినిమా అరుదుగా వస్తుంటుంది. మోస్ట్లీ వస్తుందో రాదో కూడా తెలియదు. చాలా అంటే చాలా బాగుంది. కుటుంబంతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. రవితేజ యాక్షన్ బాగుంది, అట్లే శివ నిర్వాణ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అమ్మాయి నక్షత్ర యాక్షన్ కూడా బాగుంది. సినిమా బీజిఎం కానీ సినిమా కానీ చాలా బాగా తీశాడు. అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఆడపిల్లకు మనం సినిమాలో ధైర్యం ఇస్తారు. అంటే వాళ్ళకి ఏం జరిగినా చెప్పమని ఒక సందేశం ఉంది, ఒక మీనింగ్ ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది, బాగా తీశారు, చాలా బాగా తీశారు, కరెక్ట్గా తీశాడు. ఇరుముడు లాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. రెండు బాగున్నాయి, ఒక హాఫ్ అని ఏం లేదు. రెండు హాఫ్లో చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సినిమా అయితే రవణ కంబ్యాక్ అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు భయంకరంగా కొట్టారు. ప్లస్ ఇంకోటి సినిమా ఫుల్ ఎమోషన్. సెకండ్ హాఫ్లో పాప కొద్దిగా చనిపోద్ది. అక్కడి నుంచి అయితే సినిమా బీభత్సంగా ఉంటుంది. ఒక్కో సీన్ ఫుల్ ఎమోషన్, టిష్యూస్ అయితే క్యారీ చేయాలి కన్ఫామ్గా. మల్లెపూల పొల సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే. అది కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే బీభత్సం. ఇందులో ఒక సీన్ ఉంటుంది లేడీస్ గురించి, అదైతే ఎక్సలెంట్. అసలు ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు. నాకు నచ్చిన సీన్ అయితే ఇందులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే ఒక చిన్న పని ఏదో పని చేస్తాడు. అక్కడ రవణ బాడీలో ఫుల్ ఎమోషన్ వచ్చేసి ఇంకా మామూలుగా ఉండదు. రవణకి ఇంకా వెళ్ళి కొడతాడు. అక్కడ సీన్ అయితే సూపర్. ఆ సీన్ అయితే అది సినిమా అయితే 5కి 5 రేటింగ్ అన్న. థియేటర్లో కూడా దేవాలయాలు మారిన రోజు ఇంక ఇది. థియేటర్లో దేవాలయాలుగా మారుతాయి ఈ వారం అంతా. కలెక్షన్లు అయితే భయంకరమైన కలెక్షన్లు వస్తాయి.
అది అటు తమిళనాడు ఇటు ఆంధ్ర రెండు చోట్ల భారీ కలెక్షన్. ఎందుకంటే అటు తమిళనాడులో కూడా రిలీజ్ చేశారు, ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్. హాయ్ గైస్, ఇప్పుడే ఇరుముడి సినిమా చూడడం జరిగింది. అన్న సినిమా నిజంగా చెప్తున్నారు, రవితేజ కథ 10 సంవత్సరాల సినిమా తర్వాత ఇది కంబ్యాక్ అనుకోవచ్చు. బాగానే అనిపించింది. కాకపోతే రవితేజ ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో మాస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ ఒక తండ్రికి కూతురుకు ఉన్న ఎమోషన్, క్లైమాక్స్లో ఉన్న ఎమోషన్ అయితే థియేటర్లో ఎంతమంది ఏడిచారు మేమే చూడలేకపోయాం. నిజంగా ఏడిచి గొంతుగా ఆరిచిపోయింది అనమాట. అంత ఎమోషన్ ఉంది అలా క్లైమాక్స్లో. ఇంక జీవి ప్రేకాష్ సాంగ్స్ అయితే సూపర్ అనమాట. ఇంక ఇరుముడి సాంగ్ మల్లెపూల పాలకి వచ్చినప్పుడు అయితే ఐమాక్స్లో లేదు, చిన్న ఏదో సింగిల్ స్క్రీన్ లాగా అనిపించింది. కేకలో అరుపులో కూడా. ఇంకా జీవి ప్రేకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా అనిపించింది. రవితేజ గారి యాక్టింగ్ ఇంకా భిన్నంగా అనిపించింది. బట్ శివ నిర్మాణ గారు స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్గా ఇంకా బెటర్గా రాసుకుంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఓకే, రవితేజ గారికి అయితే ఒక మంచి హిట్ అయితే పడుతుందన్న. ఈ మాత్రం ఉంటే చాలు సినిమా ఆడేస్తుంది ఆయనకి. ఎందుకంటే గత 10 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ మూవీ అనమాట ఇది. ఆయన సినిమాలతో పోల్చుకుంటే ఇది బెటర్ మూవీ అనమాట. ఇంకా కూతురుగా పాప యాక్టింగ్ కూడా చాలా ఎమోషన్ తెప్పిస్తుంది మనకి. క్లైమాక్స్ ముఖ్యంగా క్లైమాక్స్ 20 minutes మీరు ఎలాగ ఏడుస్తారంటే నిజంగా కళ్ళంటే నీరు ఆగు అనమాట. గొంతుకు ఆర్చిపోద్ది, అంత ఎమోషన్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా అనిపిస్తుంది, కామెడీ ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ 2 ట్విస్టులు మాత్రం మప్పిడిపోతాయి అనమాట. రవితేజ నుంచే కాదు, ఆయన మాస్ హీరో నుంచి అది ఈ టైప్ ఆఫ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ట్రైలర్ చూసి ఎంతో మాస్ కూతురు ఎమోషన్ అనుకుంటారు, బట్ కూతురు ఎమోషన్ మాత్రం ఉంటుంది సినిమా అంతా కూడా. మాస్ అనే రెగ్యులర్ కామెడీ అయితే ఉండదు. అదే రవితేజ గారి కెరియర్లో కొత్త మూవీ అనుకోవచ్చు ఈ సినిమా అయితే మాత్రం. సో హిట్ కొట్టినట్టే శివ నిర్మాణ గారు పేరు నిలబెట్టుకున్నారు. యాక్చువల్గా కంబ్యాక్ ఇచ్చారు రవితేజ గారు. ఇరుముడి సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసావన్నా. అయ్యప్ప స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వామిని థియేటర్లో చూసినట్టు ఉందన్న. అయ్యప్ప స్వామిని చూడడానికి కేరళ పోవాలా, కానీ ఈరోజు మా కోసం థియేటర్లోకి తీసుకొచ్చావన్నా. అన్న ఇలాంటి సినిమా తెలుగులో ఎవరన్నా చేస్తారని ఎదురు చూసాం, వెయిటింగ్ చేసాం. ఫస్ట్ టైం రవితేజ అన్న ఈ సినిమా చేశాడు. రవితేజ అన్న నీకు ఎన్ని దండాలు పెట్టే తక్కువ అన్నా. నీకు ఈ సినిమాతో నువ్వు బ్లాక్ బస్టర్ కొట్టేసావు అంతే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లుంగి పంచె కట్టుకొనే ఉన్నాడు అంతే. ఈ మధ్యలో ప్యాంట్ వేసింది కానీ ఏం లేదు అక్కడ. సినిమాలు ఆల్గారికి సీన్లో డబుల్ మీన్ డైలాగ్ అంటూ కూడా ఏమీ లేవు. సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల మనిషికి కలిగే లాభాలు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనిషి ఎలా మారతాడో, ఎవరైనా కానీ బయట అయ్యప్ప స్వామి మాల వేసుకుని అన్న వాళ్ళకి ఈ సినిమా చూపించండి ఒక్కసారి, వాళ్ళు మారిపోతారు అంతే. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా చూశారంటే అయ్యప్ప స్వామి మాలో వేసుకుంటారు అంతే. ఇంకా కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చిన్నపిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయిపోద్ది. ఈ సినిమాతో మనకు రవితేజ అన్న ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టి చూపిపోతున్నాడు. ఈ సినిమాతో 1000 కోట్లు పక్కా అంతే. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అందరూ చూడాలి. మన తెలుగు సినిమాలో మన రవితేజ అన్న అయ్యప్ప స్వామినే థియేటర్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఎవరైనా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూపించండి. చెడు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరికి మందు, తాగుడు, సిగరెట్, గుట్కా, మటకా అన్నీ జోదాలు గీతాలు అన్నీ వదిలిపోతాయి అంతే. ఈ సినిమా చూపించారంటే మనిషి మారిపోతాడు అంతే. వాడు మారిపోయి దేవుడు మార్గంలో మంచి దారిలో నడుస్తాడంతే. ఆ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాట ఉంది. ఆ పాట ఉన్న సేపు థియేటర్లో డ్యాన్స్ చేస్తున్నాం. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మరికంట స్వామి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మల్లెపూల పల్లక. చాలనా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ రావాలి. తెలుగు వాళ్ళు అన్న తర్వాత తెలుగు వాళ్ళే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇండియా, అమెరికా, చైనా ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం ఈ సినిమా చూడాల్సిందే. కాబట్టి ఈ సినిమాతో 1000 కోట్ల పక్క కొట్టి చూపించాం. ఈ సినిమాకి ఇంకొక వారం తర్వాత వస్తా, ఆ తర్వాత వచ్చి మాట్లాడతాం. 1000 కోట్లు కొట్టే చూపిస్తాం అంతే.